పేదరికం ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్ను వ్యతిరేకిస్తున్నట్లు అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షుడు నరసింహ, టీవీవీ అధ్యక్షుడు బండారి వెంకటేష్ తెలిపారు. రాజ్యాంగం ప్రకారం వెనుకబడిన వర్గాలకు చెందిన వారికి అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం కోసం రిజర్వేషన్లు తెరపైకి తీసుకొచ్చారని, అయితే పేదరికం సాకుచూపి రిజర్వేషన్లు కల్పించడం ఏమాత్రం భావ్యం కాదన్నారు. అసలు అగ్రవర్ణాల్లో ఎంతమంది పేదలున్నారని ఎలా లెక్కిస్తారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాలను గాలికొదిలేసి అగ్రవర్ణాలపై ప్రేమ చూపడం ఎన్నికల స్టంట్లో భాగమని అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి పొర్ల మారెప్ప, సురేష్, విజయకుమార్, చెన్నప్ప, బాలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ల యొక్క బిల్లుని అంబేద్కర్ యోజన సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నిజానికి భారతదేశంలో రిజర్వేషన్ అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఈ దేశంలో దాదాపుగా 100 నుండి 200 సంవత్సరాలు సామాజిక వెనుకబడితనం, అంటరానితనం, వివక్షతలతో సతమతమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలు వారికి ఆ యొక్క రిజర్వేషన్ అనేది కొంచెం సామాజిక అభివృద్ధికి నోచుకోవడానికి ఒక వెసులుబాటుగా కల్పించిన రిజర్వేషన్ ఈరోజు అగ్రవర్ణ పేదలనే ఆర్థిక పూచి చూయించి 10% రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నిజానికి ఆర్థిక పరమైన అభివృద్ధి గురించి చర్చించాలంటే ఈ దేశంలో ప్రధానంగా ఆర్థిక పరమైన అభివృద్ధి అనేది ప్రభుత్వాలు పాటుపడాలి అన్ని వర్గ ప్రజలకు. అందులో భాగంగా ఆర్థిక పరమైన అభివృద్ధిని పూర్తిగా చూసి రిజర్వేషన్ ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు కానివ్వండి, అగ్రవర్ణ పేదలు కానివ్వండి, ఈరోజు విద్య, వైద్యం, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో ఏ విధమైన పురోగతి అనేది ఉన్నది. ఈరోజు దానికి స్పష్టమైన ఒక నివేదిక కానీ శ్వేతపత్రం కానీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేయమని చెప్పండి. దాన్ని మొత్తం కూడా విశ్లేషిస్తే ఈ రిజర్వేషన్ పైన అనేది ఒక స్పష్టత వస్తుంది. ఇవన్నీ ఏవి ప్రకటించినట్టు కేవలం రాజకీయ లబ్ధి కొరకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 10% రిజర్వేషన్లు ఈరోజు అగ్రవర్ణాలకు ఓట్ల బ్యాంక్ కొరకు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ రిజర్వేషన్ అనేది ఒక కొత్త ఎత్తుగడ మొదలైంది. వచ్చే ఎలక్షన్ లో భాగంగా బీజేపీ ప్రభుత్వం ఆ ఓట్లు రాబట్టుకోవడానికి మాత్రమే ఇలాంటి ప్రశ్నల ఉద్దేశాలను తీసుకొస్తా ఉన్నది. దీనికి తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎంతైనా పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ కానీ, భారతదేశంపై నోట్ల రద్దు అనే 2 అంశాలను ఏ విధంగా అయితే ముందుకు తీసుకొచ్చిందో అర్ధరాత్రికి నేడు ఈ 10% ఈబీసీల రిజర్వేషన్ల పైన కూడా ఆ విధంగానే ముందుకు తీసుకోవచ్చు. ఇది ఒక కుట్రలో భాగంగానే మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది ఈ రిజర్వేషన్ల పైన. ఆర్థిక వెనుకబాటు అనే ఒక మూచిని చూపెట్టి ఈనాడు ప్రభుత్వము ఈ భారతదేశంలో పేదరిక నిర్మూలన చేపట్టనట్ల, నిరుద్యోగ సమస్యను పరిష్కరించినట్ల, కేవలం నిరుద్యోగ సమస్య రిజర్వేషన్ల వల్లనే దాంతోనే ముడిపడి ఉన్నదని ఒక మూచిని చూపెట్టి కూడా ఈనాడు ఈ 10% రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా రిజర్వేషన్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి బీసీలో 50% ఉన్నటువంటి బీసీల జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పించడం అనే అనేక పోరాటాలు జరుగుతున్న ఈ సందర్భంలో అటువంటి రిజర్వేషన్లు కూడా జనాభా ప్రాతిపాదికన ఇవ్వకుండా, కేవలం పోరాటం లేకుండా, ఎటువంటి చర్చ లేకుండా, అసలు కేబినెట్ మంత్రులకు కూడా ఈ విషయం తెలియకుండా ఇటువంటి నల్ల చట్టాలను తయారు చేసే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా అభ్యుదయ భావాలు గల వారు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఓసీలకు కూడా రిజర్వేషన్ కల్పించడం అనేది అంబేద్కర్ సంఘము చాలా తీవ్రంగా ఖండిస్తుంది. కాబట్టి ఈ దేశవ్యాప్తంగా కూడా దీని మీద పోరాటం జరగాల్సిన అవసరం ఉంది. అందరూ అణచివేతకు గురైనటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు తీసుకుపోయి ఆర్థికంగా ఈరోజు చూడడం అనేది ఖండించాల్సిన విషయం. కాబట్టి ఇవి రిజర్వేషన్లు అనేటివి సమానతల మీద ఇవ్వడం సరైనది కాదని చెప్పి ఈ కార్యక్రమంలో తెలియజేసుకుంటూ దీని మీద ప్రతి విషయంలో రేపు జరగాల్సిన ఏ కార్యక్రమంలో అయినా కానీ అంబేద్కర్ సంఘం ముందుండి పాల్గొంటుందని చెప్పి తెలియజేస్తున్నాం.